నమస్కారం మిత్రులందరికీ. సో, ఈరోజు గురుకులలో గూడా మనకు అప్పుడు ఇచ్చిన కేసు గురించి మాట్లాడుకుందామని మరో వీడియో చేయడానికి నేను సిద్ధంగా అయ్యాను. అయితే గురుకుల డౌన్ మెరిట్ అభ్యర్థుల గురించి ఈరోజు ట్రిప్ బోర్డులో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ యొక్క తాత్పర్యం ఏంటిది అంటే, మీటింగ్‌లో వచ్చిన విషయాలు ఏంటిదంటే, ఈరోజు సెక్రటేరియట్ నుంచి వాళ్ళకు ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైలు 3 ఆఫీసులు తిరిగి వచ్చింది. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటేరియట్ నుంచి అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి చివరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోర్డుకి ఏం చెప్పడం జరిగిందంటే, ఈ కేసు గురించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు సార్. ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళినా, మరి ఏ విధంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్ళినా వాళ్ళు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. ప్లస్ ఇది ఫిల్ చేయాల్సిందే, ఫిల్ చేయకుండా తప్పదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే నిరుద్యోగిత గురించి చాలా అల్లకల్లోలం ఉంది తెలంగాణలో. కాబట్టి కొందరు నిరుద్యోగితను వెంటాడి ఏదో రాజకీయంగా చేయాలనో, మరి ఇంకెన్నో విషయాల గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజంగా చూసినట్టయితే మనకు ఒకటే మార్గం ఉంది, రిక్రూట్ చేయాల్సిందే. ఎందుకంటే 5 పోస్టుల గురించి టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ లాంటి 4 పోస్టుల గురించి ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇది తప్పు. నోటిఫికేషన్ ఇస్తే పై పోస్టును ఫిల్ చేయడం, తర్వాత కింది పోస్టును ఫిల్ చేయడం, ఇలా క్రమంగా రావడం నిజం. ఇలా చేయకపోతే డౌన్ మెరిట్ ఒక పోస్టు కూడా ఫిల్ చేయకుండా ఉంచరాదు. డౌన్ మెరిట్ ఇచ్చి ఫిల్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ కోర్టు ఆదేశం ఉంది. ప్లస్ మనకు యాక్టు అది ఇది అంటారు, అవన్నీ వాస్తవం కాదు. సో నిజంగా ఇప్పుడు ఈ పని వాళ్ళు చేయాల్సిందే, తప్పదు. కాబట్టి ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా బోర్డుకి ఏం చెప్తున్నారంటే, ఇది చేసేయండి సార్. ఇది చేయడానికి కోర్టు కూడా ఇచ్చేసింది, అనుమతి ఇచ్చేసింది, ఆదేశం ఇచ్చేసింది, అన్ని ఇచ్చేసింది. నిరుద్యోగులు కోరుకున్నటువంటి వాళ్ళకు కావాల్సిన ఆలోచన అంతా కూడా వాళ్ళ చేతిలోకి చేరింది. ఇంకా దీని తర్వాత మీరు ఇంకేం చేయలేరు సార్, ఇచ్చేయండి అనేటువంటి విషయాలే నడుస్తున్నాయి. సో మంచి శుభవార్త మిత్రులందరికీ కూడా. సో ఇప్పుడు ఇబ్బంది పడద్దు, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. గురుకుల డౌన్ మెరిట్ కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.